డాక్టర్ గారు, హస్తప్రయోగం వల్ల అంగం వంకర అవుతుందంటారా? హస్తప్రయోగం వల్ల అంగం వంకర అనేది జరగదండి. ఎట్లా జరుగుతుందండి? హస్తప్రయోగం వల్ల అంగం వంకర అయితే పెళ్ళి అయిన వాళ్ళందరూ కూడా అంగం వంకర అయిపోవాలి. రోజు సెక్స్ పాల్గొంటారు. ఏదైనా ఫ్రిక్షనే కదా, చేతితో ఫ్రిక్షన్ లేదా యూన్లో ఫ్రిక్షన్, ఎక్కడైనా ఒకటే. అంచేత అదేం కాదు. హస్తప్రయోగం వల్ల అంగం వంకర అవ్వదు, ఏ రంగా అవ్వదు. అంగం వంకర అవడానికి వేరే ఎక్కడ పెరోనిస్ డిసీజ్ అంటాం. కొంతమందికి అక్కడ ఉన్న కండరాలు బిగుసుకుపోతాయి, ఫైబ్రోసిస్ వచ్చి బిగుసిపోతాయి. ఆ లేరు ఫైబ్రోసిస్ బిగుసిపోతాయి, అప్పుడు వంకర ఇట్లా అవుతుంది. అంతే, మామూలు వంకర అనేది ఏం లేదు. సాధారణంగా మగవాళ్ళకి అంగం కొద్దిగా ఎడమవైపుకి లాగినట్టు ఉంటుంది, ఎడమవైపుకి. అది ఎందుకంటే కుడివైపు టెస్టిస్కి పైకి ఉంటే ఎడమ టెస్టిస్ కిందకు ఉంటుంది. ఈ పినిస్ ఎప్పుడు కూడా ఈ పై కూడా నెట్టుతుంది, ఎడవైపు నెట్టుతుంది. మొదటి నుంచి దానికి ఆ డెవలప్మెంట్లో ఎడవైపుకి వంగి ఉండడం కనబడుతుంది. స్తంభించడం కూడా అలాగే ఎడవైపుకి నెట్లు అవుతుంది. అది కొద్దిగా ఆ కొన్న శారీరక నిర్మాణం బట్టి ఉంటుంది అన్నమాట. అంతకని అంగం వంకరని ఉండదు. నిజంగా అంగం వంకర ఉండే మాత్రం కార్డీ కావచ్చు, కార్డీ అని పరిస్థితి, పెరోనిస్ డిసీజ్ కావచ్చు, అలా ఉంటే జరుగుతుంది. కానీ మాలో అంగం వంకర